వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఒకసారి పోపు పెట్టేసేసుకున్నాను. ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మూత పెట్టేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీనిలో చిటికెడ పసుపు వేసేసుకుందాం. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ మూత పెడదాం. కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఆనియన్. ఇప్పుడు మనం గ్రేవీ కోసం చూసారండి, నేనైతే గ్రౌండ్ నట్, క్యాషూ నట్స్ ఇది ఫైనల్గా మనం ఆఫ్ చేసుకునేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి. నువ్వులని ఫ్లక్స్ సీడ్స్ ఎప్పుడు కూడా వేయించకుండా అస్సలు తినకూడదండి. వేయించితేనే తినాలి, పచ్చివి అస్సలు తినకూడదు, మంచిది కాదు హెల్త్కి కూడా. చూసారా, ఇప్పుడు దించే ముందు ఇలా వేసుకుంటే ఇవన్నీ వేగిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఏ కర్రీకైనా మీరు గ్రేవీ కావాలంటే ఇలా వేసుకోండి. దీనిలో కొంచెం గసాలైనా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. చిన్న కొబ్బరి ముక్క గసాల కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూసారా, ఆనియన్స్ వేగిపోయాయి కదా. 1/2 టేబుల్ స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తానండి. దీన్ని కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇది కొంచెం వేగాలండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ చూడడానికి చాలా హార్డ్గా కనిపించినా త్వరగా బాయిల్ అవుతుందండి. దీనిని ఒకసారి మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకుందాం. క్యారెట్ కూడా మగ్గిపోయిందండి. దీనిలో ఇప్పుడు నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. ఈ కాంబినేషన్ అదిరిపోద్దండి. ఇది కూడా మనము మూత పెట్టేద్దాం ఒక 1 మినిట్. క్యాప్సికమ్ కూడా ఇలానండి, రఫ్గా కనిపిస్తుంది కానీ త్వరగా మగ్గిపోతుంది. అందుకని మనం చిన్న చిన్న స్లైసెస్ ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పీసెస్ ఈ సైజు ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒక 1 మినిట్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా, గ్రైండ్ చేసేసుకుందాం గ్రేవీకి. ఇప్పుడు కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము, కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది. క్యాప్సికమ్ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం స్పైసీనెస్కి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అన్నట్టండి, అంటే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. దీన్ని కూడా ఎప్పుడైనా కారం వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ ఉంచాలండి. ఈ పచ్చివాసన పోతుంది. దీని తర్వాత అప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకున్నాం. ఒక 1 మినిట్ ఇలా వదిలేద్దాం మూత పెట్టుకొని. ఇప్పుడు మనం కారం కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకున్నాం. మసాలా అని కదా, గ్రేవీ అన్నట్టు. దీనిలో మనం స్పైసెస్ వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. కొంచెం దీనిలోనే వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేద్దాం. మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకుందామండి. సో మన కర్రీ కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము ఇలా 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలా వేసుకోవాలండి, మన ఇంట్లో మసాలానే. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. మసాలా కూడా వేసుకున్నాం కదండి. ఎప్పుడైనా ఇలా పన్నీర్ కర్రీ, టమాటో పన్నీర్, గ్రేవీ కర్రీస్లో మనము ఇలా పించ్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి. దాని టేస్ట్ సూపర్ హైలైట్ అవుతుంది. ఇదే సీక్రెట్ అండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి. ఈ వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది అర్థమవుతుందండి. ఎందుకంటే నేను బిఫోర్ మీకు చూపించలేదు కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒక 1 మినిట్ ఉంచి దీనిలో ఫైనల్ టచ్ మేతి చామన్ కొంచెం చల్లుకుందామండి. మన కర్రీ కంప్లీట్ అవుతుంది. చూస్తారా, మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనము క్రష్ చేసుకున్నటువంటి మేతి చామన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, మన క్యారెట్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రోటీకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ సూపర్ ఉంటుంది. బిర్యానీకి కూడా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. పన్నీర్ హై ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకి పెట్టడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, ఎదిగే పిల్లలు కాబట్టి. మీరు ఖచ్చితంగా వీక్లీ 2 పన్నీర్ కర్రీ, క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ పెడుతూ ఉండండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.